ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. मेरा बेटा बहुत खुश नसीब है जो इतनी खूबसूरत बीवी मिली है. नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है. शुक्रिया. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया. हेलो. हाँ बेटा, कैसे हैं? हाँ, हम लोग बहुत मजे में हैं. ठीक है. और बेटा, तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है. हाँ बेटा, 1 मिनट जल्दी बात कर लेना. बेटी నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చేయి, మిగతా అంతా నేను చూసుకుంటాను. సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, ఏం తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటుర్రు అని అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు. See that?
వచ్చావు, 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యావు. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? अशरफ इकड़े की तప్పుకో हसीना మీ నాన్నని కప్ కూడా చూస్తాను అబ్బీ देख लेता हूं गुड़वा చేయొద్దు चले जाओ यहां से नहीं तప్పుకో मैं देख लेता हूं अरे इधर आओ ఒకసారి చెప్తే అర్థం కదా అబ్బా ఒప్పుకోడని अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో तुम समझते क्यों नहीं हो अशरफ अरे तुम क्यों नहीं समझते हसीना कैसे समझाऊं मैं तुम्हें दुबई నుంచి పెద్ద సంబంధం వచ్చింది प्लीज उसे खराब मत करो ఈ కథ వేకువనే చూపేనా ఈ వ్యధ మీయదనే వీడేనా ఏ కథైనా ఇంతేనా నీవు చూసే జగాన జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా फोन చేయనా చేయనా వద్దా చేయనా వద్దా ఇప్పుడు చేయనా వద్దా చేయనా వద్దా గో కుదరదు బతుకే తిరిగే మలుపే తెలుసా ఎవరికైనా
ప్రతి మనిషికి కలదొక కథ విధాత లిఖించు విధేయదా నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా హలో తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ ఎదల్ని మరో చిన్న పిల్ల అంత బాధను తట్టుకోలేని ఇదిగో నీ కూతురు ఎంత అన్యాయం అయిపోయిందమ్మా 16 ఏళ్ళంట నిండలేదు రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా ఇంకా కాలేజీలో చదివింది చాలు మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second.
You know, today I 37. Happy birthday to me. Say. Happy birthday, sir. Good. Hey, take this. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar card. Oh. Do you have one? No, sir. I have one. It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct! This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ wellness center, brand ambassador, ఇవన్నీ ఒక బహానా. Just to get to you. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే, I'll get right to the point. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్, fully furnished, with maid, garage లో car, with chauffeur. All you have to do is take these keys. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need an Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرات الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3862 to Hong Kong via Bangkok. Closing now at gate number 9. النداء الأخير لطائرة طيران الإمارات बैठ रहे यारो, आगे बैठो। मर्ज आगे रख के आ रहो ना, आगे जाके बैठो। अरे अब मजा आएगा ना दुबई का कहीं को। अब आएगा असली दुबई का मजा।
वहाँ कैसे बहना भाया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देरा चले जाएंगे, देरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के, ठीक है। Jose. ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్ సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గరుండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నాన్న ఊరెళ్తుందా?